నెల్లూరు నగరంలోని స్థానిక ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయం నందు జిల్లా అధ్యక్షుడు పలమాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో మార్చి నెల సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కేశవ శంకరరావు ఈ నెల 23వ తేదీ హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం న్యూఢిల్లీ నందు నిర్వహిస్తున్న సందర్భంగా గోడ పత్రికను విడుదల చేశారు. అలాగే బీసీ మహిళలు కోమారి విజయమ్మ శ్రీకాళహస్తి దేవస్థానం కమిటీ సభ్యులుగా మన్యం కళ్యాణి గౌడ్ ఏపీ తెలుగునాడు గీతా కార్మిక సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా పదవులు పొందిన సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టాలని నిర్ణయించారని, అందులో 33 రకాల ప్రశ్నలను పొందుపరిచారని, 12వ ప్రశ్నలో ఎస్సీ ఎస్టీ అని ఉంది కానీ ఓబీసీ బీసీ అని లేదని, అది చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం కోసం హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, కావున జిల్లా వ్యాప్తంగా బీసీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముంగర శైలజ, నవనీత, వసంత, రమేష్, కిరణ్, కోటేశ్వరరావు, వేణుగోపాల్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ నెల మార్చి 23వ తేదీ చలో ఢిల్లీ ప్రోగ్రాం సంబంధించి ఇక్కడ మేము అందరం మీట్ కావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముందు నుంచి మనం చూస్తున్నాము, ప్రభుత్వాలను కుల జనగణన చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం. చేస్తామని చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది, కుల జనగణన ఈసారి డెఫినెట్గా చేస్తాము, దానికి బడ్జెట్ అలికేషన్ 11,000 కోట్లు కూడా ఇచ్చారు అని చెప్పిన తర్వాత, మరి రీసెంట్గా కుల జనగణన ఫార్మాట్లో చూస్తే అవుట్ ఆఫ్ 33 నంబర్స్లో నంబర్ 12లో ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, ఇతరులు అని పెట్టారు. మరి చేస్తానన్నటువంటి ఈ సెంట్రల్ గవర్నమెంట్, మన సెంట్రల్ గవర్నమెంట్ మరి ఓబీసీ అనేది ఎందుకు చేర్చలేదనేది మాకు మెయిన్ పాయింట్. మెయిన్గా ఈరోజు బీసీలందరూ బాధపడేది ఏంటంటే, మనకి కుల జనగణన చేస్తామని ప్రామిస్ చేసిన తర్వాత త్రూఅవుట్ కంట్రీ కుల జనగణన ఫార్మాట్లో ఓబీసీ కాలంను పెట్టకపోవడం పైన రేపు 23 తేదీ కేశవ శంకరరావు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మన బీసీ సంక్షేమ సంఘం మహాధర్నా చేయడం నిశ్చయించారు. దీనికోసంగా ఈరోజు మనం గోడ పత్రికలను ఆవిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా మా బీసీ సంక్షేమ సంఘంలో ఉన్నటువంటి బీసీ మహిళా అధ్యక్షురాలు కుమ్మరి విజయమ్మ గారికి మన కాళహస్తి ఆలయానికి సంబంధించిన మెంబర్గా ఇవ్వడం మేము రియల్గా అప్రిషియేట్ చేస్తున్నాము. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మన్యం కళ్యాణి గారికి రాష్ట్ర గౌడు సంఘ అధ్యక్షురాలుగా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి వీళ్ళిద్దరిని కూడా మేము ఈరోజు చిన్న సత్కారం చేయాలని నిశ్చయించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం మెయిన్గా మహిళలకి ప్రోత్సహించే విధంగా నిజంగా స్టేట్ గవర్నమెంట్ ఈరోజు ఉంది. ఆ విషయంలో ఈరోజు మా ఇద్దరు మహిళలకి రావడం చాలా హ్యాపీగా ఉందని నేను తెలియజేస్తూ, అదేవిధంగా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ బిల్లు పెడతామని చెప్పారు. దానిలో మనకి మహిళలకి బీసీ కోటా ఎంత అనేది కూడా బేస్డ్ ఆన్ పాపులేషన్ ఇవ్వాలని ముందు నుంచి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ స్టేట్ గవర్నమెంట్ మనకు మహిళల్ని ఈ విధంగా ప్రోత్సహించడం రియల్గా అప్రిషియబుల్. కాబట్టి ఈరోజు ఈ సమావేశంలో ఈ పాయింట్ల పైన మేము డిస్కషన్ చేయడం జరిగింది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, మన బీసీ నాయకులకు, బీసీ సోదరిమణులకు 23వ తేదీ మార్చి 23వ తేదీ హలో బీసీ చలో ఢిల్లీ ప్రోగ్రాంకి అందరూ అటెండ్ కావాలని నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కోరుకుంటోంది. కార్యక్రమానికి రాష్ట్ర యువజన
విభాగానికి సంబంధించిన జనరల్ సెక్రటరీ సాయి యాదవ్ రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మా ఇద్దరు మహిళలకి ఈ సత్కారానికి యాజ్ అ చీఫ్ గెస్ట్గా రావడం మాకు చాలా హ్యాపీగా ఉందని తెలియజేస్తున్నాను. నా పేరు మన్యం కళ్యాణి గౌడ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిని, ఏపీ తెలుగునాడు గీత కార్మిక సంఘం. నాకు కూటమి ప్రభుత్వం అయినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రభుత్వం ఈ పదవిని ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. మహిళల్ని గుర్తించి మన నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారు నాకు ఈ పదవిని పిలిచి మరీ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. మా అధ్యక్షులైనటువంటి రేఖా సుధాకర్ గౌడ్ గారు నన్ను గుర్తించి రేఖా సుధాకర్ గౌడ్ గారు నన్ను నా పనితనాన్ని గుర్తించి నాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి లోకేష్ బాబు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యులకి, అలాగే మా నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా టీడీపీ సోదరులు, బీసీ సోదరులు ఈరోజు నాకు చిరు సత్కారం, ఇంత మంచి పదవి అవరోధించినందుకు నేను మునుపు బీసీ సంక్షేమ సంఘంలో ఈ జిల్లాకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. వాళ్ళ వర్గం నుంచి నేను స్టేట్లోకి వెళ్ళినందుకు నాకు ఇంతటి గౌరవాన్ని ఇస్తున్నటువంటి మన జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహరి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏపీబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, నెల్లూరు జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహరి గారు ఈరోజు ఇక్కడ మమ్మల్ని పిలవడం జరిగింది. ఏపీబీసీ సంక్షేమ సంఘం ఈరోజు జిల్లా అంటే నేను 8 సంవత్సరాల దాకా జిల్లా అధ్యక్షులను చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులు కేశ శంకర్రావు గారికే దక్కుతుంది. మేము ఎన్ని పదవులు చేసినా, ఎంత గొప్ప స్థాయిలో పోయినా ఆయన ఆశీస్సుతోనే మేము ముందడుగులు వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరిగినా, ఎలాంటి అన్యాయాలు జరిగినా గొంతిప్పి మాట్లాడే గలం ఎవరైనా ఉన్నారంటే కేశ శంకర్రావు గారే. ఆయన అధ్యక్షతన మేమందరూ ఏపీబీసీ సంక్షేమ సంఘంలో పనిచేయడం చాలా సంతోషకరం. ఈరోజు కూడా మేము ఆ సంఘం తరఫున మనకి ఏం వచ్చేదని కాదు, మనం ఏ విధంగా పనిచేసామన్నది ఒక గుర్తింపుతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో కూడా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అయినా ఈరోజు మాకు గుర్తించి మేము చేసిన సేవలు కూడా చాలా వరకు కూడా మనకి తెలిసిందే. అదేవిధంగా ఈరోజు నాకు శ్రీ కాళాశ్రీ బోర్డు నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ విజయానికి కారణం కూడా మా ఏపీబీసీ సంక్షేమ సంఘాన్ని గర్వంగా చెప్పుకోగలము. అదేవిధంగా నా పేరు ముంగడి శైలజ, నేను ఏపీబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లాలోని కేవీఆర్ పెట్రోల్ బంక్ నందు గల బీసీ సంక్షేమ సంఘం ఆఫీసులో బీసీ మహిళలకి ఎవరైతే బీసీల కోసం బాగా కష్టపడ్డారో, ముఖ్యంగా చెప్పాలంటే బామారి విజయమ్మ గారు తెలుగుదేశం పార్టీ నాయకురాలు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు, వారికి దేవాదాయ శాఖలో అంటే కమిటీ మెంబర్గా ఇవ్వడము మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అదేవిధంగా తెలుగునాడు మన్యం కళ్యాణి గారు తెలుగునాడు గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎన్నుకోబడ్డం, మరియు ఇంకా కృష్ణకుమారి గారు ఎంతో కష్టపడి బీసీ మహిళల కోసం కృషి చేశారు. వాళ్ళను గుర్తించి మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి పదవులు ఇచ్చారు. ఈ పదవుల్ని వాళ్ళు ఎంతో దిగ్విజయంగా విజయాన్ని సాధించి పెడతారు. ఇంకా మరిన్ని పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఓబీసీ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించారు. దాంట్లో సబ్కోటా ఓబీసీ మహిళలు కల్పించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు గారు హలో బీసీ చెలో ఢిల్లీ అనే ప్రోగ్రాన్ని 23వ తేదీ జరపాలని కోరుకుంటున్నారు. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా జనగణనలో కులగణన జరిపించాలని 33 ప్రశ్నలు ఉండగా 12వ కాలంలో ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాలని మాత్రమే ఇచ్చారు. ఇతర వర్గాలు అని కాకుండా ఓబీసీ అని ఇచ్చి మమ్మల్ని
శాంతింపజేయాలి. అదేవిధంగా సామాజిక న్యాయం కల్పించాలి. బీసీలకు సామాజిక న్యాయం కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో